ఇప్పుడు అంటారు గురుగారు జ్యోతి రోజు ఆకాశంలో గరుడ పక్షి వస్తుంది కదా, దానికి ఏంటి కారణం అని అంటే స్వామివారి యొక్క జ్యోతి దర్శనం రోజు ఆకాశంలో గరుడ పక్షి వస్తుందంటారు కదా, మరి దానికిను దీనికి ఏంటి లింక్ అని అంటే పందలంలో 12వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ఆ ఆభరణాన్ని లిఫ్ట్ చేస్తారు. ఆ యొక్క వంశపారంపర్య వారిలో దాన్ని మోసుకుంటూ నడుచుకుంటూ పాదయాత్రగా వస్తారు. ఈ సమయంలో గరుడ పక్షి వస్తేనే దాన్ని తీస్తారనమాట. కృష్ణ పరుందు అంటారు. అంటే సాక్షాత్ ఆ శ్రవణ నక్షత్రుడైనటువంటి ఆ స్వామివారి మహావిష్ణువు ఆ యొక్క గరుడ పక్షి రూపంలో గరుడ గమన ఎలా అన్నారు, స్వామివారు నడిచే వాహనం కదా, అందులో ఉండి తన యొక్క కొడుకు యొక్క ఆ యొక్క తిరువాభరణ ఘోషయాత్ర అంటారు దాన్ని. ఆ ఘోషయాత్రను చూడడానికి సాక్షాత్ మహావిష్ణువే అక్కడి నుంచి తోడుగా వచ్చి శబరిమల వరకు ఆభరణం గర్భాలయంకి వెళ్ళగానే ఎలా మాయమైపోతుందో అలా మాయమైపోతుంది. అందరూ చూస్తున్నదే ఇది. అక్కడ ఎంత అద్భుతం తెలుసా, చెప్తూ ఉంటేనే అసలు పులకించిపోతుంది. ఆ గరుడ పక్షి ఆ స్వామివారి ఆభరణాన్ని ప్రతి చోట అలా నడిచిన చోటల్లా తిరుగుతూనే ఉంటుందట. తన కొడుకుకు జరుగుతున్న వైభవాన్ని ఆకాశం నుండి స్వామివారు చూస్తూ ఉంటారట. శరణమయ్యప్ప. కర్పూరమంటే తనకెంతో. స్వామి గురుగారు అయ్యప్ప స్వామి వారి దీక్షలో కర్పూరారతి ఎందుకు ఇస్తారు? కర్పూరమంటే తనకెంతో, పానకమంటే మరి ఎంతో, శరణన్న పదములు ఎంతెంతో, ఇష్టం ఇష్టం స్వామికే. కర్పూరము కరిగినటుల పాపములే కరిగిపోవు, జన్మము ధన్యము చేసే జ్యోతి వెలిగెను. ఆ కర్పూర హారతి వెలుగుతూ ఉండగా మన శరీరంలో ఉన్నటువంటి కర్మ వ్యాధులు, జన్మ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. ఇది అయ్యప్పకే కాదు, ఏ దేవుడికైనా దీపం ఇచ్చేటప్పుడు కర్పూరం కరిగిపోతే మనలోని దారిద్ర్యం, మాలిన్యం తొలగిపోయి పునీతులు అవుతాము. శరణమయ్యప్ప. గురుగారు మేము శబరిమల యాత్ర వెళ్ళామండి, వెళ్ళేటప్పుడు పంబా నది స్నానం చేశాము, తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయకూడదు అంటారు, ఇది చెయ్యవచ్చా చేయకూడదా? అంటే మీరు శబరిమల రిటర్న్ అవ్వగానే డైరెక్ట్గా మీ ఇంట్లోకి వెళ్ళిపోతారా? అరగంటలో గంటలో? ఇంకో 2 రోజులు అవుతుంది కదా, ఈ 2 రోజులు స్నానం చేయకుండా ఎక్కడ ఉండరా? ట్రైన్లో స్నానం చేయరా? లేదా రూమ్లో ఎక్కడైనా స్నానం చేయరా? లేదా ఎక్కడైనా బాత్రూంలో స్నానం చేయరా? పంబా నదిలో స్నానం చేస్తే పాప వచ్చిన పుణ్యం అంతా పోతుంది. మరి ట్రైన్లో ఉన్న బాత్రూంలో చేస్తే మీ పుణ్యం పోదా? కాదట. అక్కడ పాపాన్ని పంబా నదిలో వదిలేసాం, పుణ్యాన్ని కూడా అక్కడే వదిలేసేయండి. మీకంటే ముందు అనుగ్రహం మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకు? ఖర్చు మీదే, వస్తువులు మీదే, భక్తి మీదే. పూజంతా అయిన తర్వాత కృష్ణార్పణం వస్తుంది ఎందుకంటున్నారు? కృష్ణుడికి మీ కష్టాలంతా కృష్ణుడికి ఇస్తున్నారు కాదట. కృష్ణుడికి చెప్పితే 1000 కోట్లు మళ్ళీ తిరిగి మనకు తిరిగి ఇస్తారట అనుగ్రహాన్ని. అదేవిధంగా పంబలో పాపపుణ్యాలను అక్కడ వదిలేసేయండి, అనుగ్రహాన్ని తీసుకొచ్చి మీ ఇంటికి చేరుస్తారు. కాబట్టి ఈ పుణ్యం మీకు ఇంటికి చేరాలంటే పంబలో స్నానం చేయండి, లేదా బాత్రూంలో స్నానం చేసి వదులుకోండి, మీ ఇష్టం. శరణమయ్యప్ప.